ఇంకో మాట ఏంటంటే అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఎవరు రమ్మన్నాడు కానీ వాడు ఎగేసి అన్నాల. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఓవర్ హైప్ చేసి పడేశారు. వచ్చి అంత ఏం లేదు అంతగా. ఓకే, లెట్స్ డూ దిస్. ఇక్కడ హోగెనకల్ వాటర్ ఫాల్స్ దగ్గర వచ్చినాం. మళ్ళీ ఇంకోసారి నేను ఈవినింగ్ వచ్చేసి మనకు డిసప్పాయింట్ అయిపోయాం కదా, వచ్చి క్రౌడ్ అంతా ఉన్నారు, ప్లస్ మనకు క్లోజ్ అయిపోయింది. ఇలా ఫార్చునేట్లీ మన న్యూస్ ఏమొచ్చిందంటే ఇట్స్ ఓపెన్, వీ క్యాన్ గో లుక్ సైడ్ వ్యూ చూడొచ్చు మనం అక్కడ వెళ్ళి. సో ప్రస్తుతానికి వచ్చేసి మన ఫ్రంట్ లుక్ చూసుకుందాం వ్యూ పాయింట్ దగ్గర నుంచి. సో దిస్ ఇస్ ద వ్యూ పాయింట్. చూడండి ఎవరు లేరు, నేను షాయిద్ మాత్రం ఉన్నాను, ఎవరు లేరు పెద్ద గిడ. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. బాబా ఓకే, సో ఇక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది మనకు. అండ్ వ్యూ పాయింట్ స్ట్రైట్ వచ్చేసి మనకు సైడ్ వ్యూ కూడా చూడొచ్చు. ఇక్కడ సైడ్ వ్యూ దగ్గర చాలా మంది ఉన్నారు మనుషులు. అర్లీ మార్నింగ్ వచ్చామనుకోండి, మన మనుషులు కూడా అంతమంది ఉన్నారు. సో త్వరగా వెళ్ళి చూసుకుంటే మంచిది. ఎంట్రీ టైం వచ్చేసి ఇక్కడ 8 AM to 5 PM. ఇక్కడ మనకు చాలా వాటర్ ఫాల్స్ ఉన్నాయి. చార్పా వాటర్ ఫాల్స్, వజంచల్ వాటర్ ఫాల్స్. సో టికెట్ కౌంటర్ ఇట్లే ఉంటుంది. ఓకే సార్, 2 members. ఇద్దరికి వచ్చేసి 100 రూపాయలు అయింది. ఈచ్ పర్సన్ 50. ఎంట్రీ టు ద బాటమ్ ఆఫ్ ద వాటర్ ఫాల్ టెంపరీ క్లోజ్డ్. ఓన్లీ సైడ్ వ్యూ మాత్రమే చూసుకోవాలి. సో అట్లా అది వే ఇన్. ఎంటర్ అవ్వగానే మనకి ఇట్లా ఉంటుంది వీల్ చైరింగ్ కోసం. ఇట్లా ఫుట్పాత్ అసలు క్రేజీగా ఉంది. బస్సీను సూపర్. ఒక 300 meters వరకు వాక్ ఉంటుంది. బాటమ్ నుంచి కూడా ఎంట్రీ ఉంటుంది. సో అది క్లోజ్ చేసేసారు వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్న వల్ల. అది కన్నా ఉండింటే వేరే లెవెల్ ఉండింది మన వీడియో. ఆల్మోస్ట్ మనం వచ్చేసాం, దగ్గరలో ఉన్నాం. కొంచెం నవ్వురా బాలరాజు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు లెఫ్ట్లో ఇక్కడ ఫెన్సింగ్ వేసినారు, ఎలక్ట్రిక్ ఫెన్సింగ్. ఎందుకంటే జంతువులు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ రాకూడదని కాదు, మనుషులు ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పోకూడదని. ఎందుకంటే మనుషులకి నవ్వు ఎక్కువ, చుళ్ళు ఎక్కువ. ఎక్స్ప్లోర్ చేయడంలో కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తాం. అందుకే ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ వేసింది మా కోసం, జంతువుల కోసం కాదు. మనం అత్తిరపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చేసాం. తేరిగు మన ముందర ఉంది చూడండి. ఓ యమ్మ, అసలు సూపర్ వ్యూ. అసలు ఇక్కడే హోటల్స్ అవన్నీ ఉన్నాయి. ఎవరైనా అలసిపోతే యూ క్యాన్ ఈట్ హియర్. వా, ఏందయ్యా సీన్ అది. ముసలోడు మన వ్యూ చెడగొడతాడు. లుక్ అట్ ద వ్యూ మ్యాన్. చూడు ఎంత ఉంది అసలు. ఇది ఎందుకు బ్రో ఇది సీన్ ఎట్లా ఉంది. చుట్టూరు కొండ మధ్యలో మన అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. బాహుబలి షూటింగ్ మనకి ఇక్కడే జరిగింది. ఎక్కడ జరిగింది అనే స్పెసిఫిక్ లొకేషన్ నాకు తెలీదు. మాక్సిమం కిందే ఉంటది. ఓ చూస్తున్నారా సీన్ ఎట్లుందో ఇడా. వా, బ్యాక్ సైడ్ ఉంది కదా బాహుబలి షూటింగ్ ఇక్కడే జరిగింది. వీళ్ళు యాక్చువల్లీ ఇక్కడ కాదు, పైన డౌన్ సైడ్ చేశారు. ఇప్పుడు మనం వచ్చింది జూలై నెలలో వచ్చినాం కాబట్టి ఫుల్ రైనీ సీజన్ వల్ల వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మన ఫారెస్ట్ ఆఫీసర్ అంతా రిపేర్ చేస్తామండి. అంతా ఇదా సౌత్ ఇండియా టూర్లో మనము అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాం. అదిదా మ్యాటర్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఒక్కసారి అటు పక్క వ్యూ చూడండి ముందు. అసలు అబ్బా, అట్లా హట్ ఉంది. అది హట్ కాదు, అది ఫారెస్ట్ ఆఫీసర్ల కోసము అది స్టే చేయడానికి. వాళ్ళు ఏం వ్యూలో ఉన్నారు అసలు. కేరళలో నేను ఉండింటే కదా, నేను ఫారెస్ట్ ఆఫీసర్ అయితే నేను అక్కడ కూర్చుంది రోజు. అట్లాంటి ఉంది వ్యూ. అలా సీన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి, ఎంత బ్యూటిఫుల్ ఉంటాయి, అంత బ్యూటిఫుల్ ఉన్నాయి. ఒకసారి రండి. చూస్తున్నాను కదా అత్తిరపల్లి వాటర్ ఫాల్స్. జూమన్ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. ఇక్కడికి వచ్చి ఏంటంటే మా ఫ్రెండ్స్ కంటే ఈ 2 కుక్కలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. చూడండి, మా ఫ్రెండ్స్ కంటే ఈ 2 కుక్కలు వీడ పడుకుంటానే ఇంకా బాగా ఎంజాయ్మెంట్, లైఫ్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళు ఉన్నారు సేమ్ ప్యాగొట్టు, సేమ్ ఊరు, అదే రోడ్లు, గుంటలు వింటలు.
పుట్లలో పొదల్లో ఆడే బతుకుతా అంటారు వీళ్ళు. అదిదా మ్యాటరు. ఉన్నారు పోయే దారి కొంచెం జాగ్రత్త మీరు. ల్యాండ్ స్లైడ్ ఉండిపోయే రోడ్ పడిపోయింది, జాగ్రత్త. మనకు 3 వ్యూ పాయింట్స్ అని చెప్పా కదా, ఇక్కడ ఒకటి, ఆడ ఫ్రంట్ వ్యూ పాయింట్ ఒకటి, డౌన్ సైడ్ కూడా వెళ్ళొచ్చని. డౌన్ సైడ్ కూడా వెళ్ళే దారి ఇది, మనం అంతవరకు పోవచ్చు. ఆ రాళ్ళు కనపడతా జూమ్ కడుతుంది, ఆ రాళ్ళు కనపడుతున్నాయా, ఆ రాళ్ళ దగ్గర వరకు పోవచ్చు మేము. ఏమంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి పోనీవట్లే. అదిరాపల్లి వాటర్ ఫాల్స్లో ఆల్మోస్ట్ మేము 1.5 hours ఉన్నాము. ఇంకా ఫుల్ ఆకలి ఉంది. నిన్న నైట్ కూడా పెద్ద గేమ్స్ కిల్లే. అది ఎంత ఇచ్చాడు, చికెన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ అంటే తెల్లన్నంలో గుడ్డు వేసి చేశాడు. అది భలే మోసం అయిపోయింది. వీళ్ళు అదిరాపల్లి వాటర్ ఫాల్స్ అందరూ ఒకసారి బాయ్ చెప్పేసేయండి. చూడండి రెయిన్బో, రెయిన్బో కనపడుతుందా? నా సౌత్ ఇండియా టూర్లో అదిరాపల్లి వాటర్ ఫాల్స్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొంచెం ముందరలో పోతే మనకు 3 kilometers ఇంకో వాటర్ ఫాల్ ఉందంట. రోడ్ కానుకొని ఉంటుంది, వీళ్ళు అక్కడ కూడా చూసి వద్దాము. సో వచ్చినందుకు మీరు కూడా చూపిస్తే, మీరు కూడా ఎప్పుడైనా వస్తే మీరు కూడా వెళ్తారు ముందరికి. సో అందుకనే ముందర పోయి కూడా చూద్దాం. చలో. బా నా ఒకసారి హాయ్ చెప్పనా? అదే గోప్రో హాయ్. బ్రో హాయ్. ఒకసారి హాయ్ చెప్పు. అతిరాపల్లి వాటర్ ఫాల్స్ నుంచి టిఫిన్ చేసుకొని మంచి వ్యూతో, అబ్బా ఏం వ్యూ ఉన్నదంటే, మన టిఫిన్ చేస్తా మనతో మన నెల్లూరు నుంచి అన్న వాళ్ళు కూడా ఉన్నారు, మాతో జాయిన్ అయినారు రైడర్స్, నాగేంద్ర అన్న, పవన్ అన్న. సో వెళ్తున్నాం మేము. వీఆర్ గోయింగ్ టు వజచ్చల్ వాటర్ ఫాల్స్. అతిరాపల్లి వాటర్ ఫాల్స్ నుంచి 5 kilometers స్ట్రైట్ వెళ్ళిపోతే మనకు 2 వాటర్ ఫాల్స్ తగులుతాయి. లాస్ట్ వాటర్ ఫాల్ 5 kilometers వాటర్ ఫాల్ వచ్చేసి మనకు వజచ్చల్ వాటర్ ఫాల్ వస్తుంది. అంతకుముందు కూడా ఒక చిన్న వాటర్ ఫాల్, చాపర వాటర్ ఫాల్స్ ఇది ఉంది పేరు. సో అది వస్తుంది. రైట్ ఆ 2 వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని మన నెక్స్ట్ లొకేషన్ అయితే మనం బయలుదేరుతాం. సో చాపర బ్రిడ్జ్, చాపర వాటర్ ఫాల్స్ ఏముంది అసలు, క్రేజీగా ఉంది. సూపర్ అసలు. దగ్గర పోయి నిలబడతాం. కెమెరా తడిచిపోతుంది పోయి. ఏముంది సీను, సో క్రేజీగా ఉంది. చూడండి గ్యాంగ్, ఇది చాపర వాటర్ ఫాల్స్. అదిరాపల్లి టు పొల్లాచి పోయే దారిలో మనకు చాపర వాటర్ ఫాల్స్. చూడండి అసలు ఏముందో. ఇది పాత బ్రిడ్జ్ అనుకుంటా, అసలు ఏముంది సీను. ఇది మన ఇప్పుడు ఉన్న ఫ్లైఓవర్, ఇది దీని మీదే పోనీకి లేదు, అంత బ్యారికేడ్ వేసారు బ్యాంబూ ట్రీస్తో. చాపర వాటర్ ఫాల్స్, వజచ్చల్ ఫారెస్ట్ డివిజన్. అబ్బా క్రేజీ. ఇక్కడ కూడా మనకు వాటర్ ఫాల్, చిన్న వాటర్ ఫాల్ టైప్ ఉంది చూడండి అంతా. క్రేజీ అసలు, మస్తుగా ఉంది. వజచ్చల్ వాటర్ ఫాల్స్ కు వచ్చేసాం అనుకుంటా. రాకముందు మనకు ఇక్కడ ఫారెస్ట్ చెక్ పోస్ట్ అవుతుంది. దేనికన్నది యాడ? అతిరపల్లిలో. ఓకే. సో యాక్చువల్లీ మనము అతిరపల్లి వాటర్ ఫాల్స్లో టికెట్ తీసుకుంటే వజచ్చల్ వాటర్ ఫాల్స్లో ఆ టికెట్ చూపించేస్తే చాలు మనకు. అది ఒక ట్రిక్. సో డోంట్ త్రో యువర్ అతిరపల్లి వాటర్ ఫాల్ టికెట్స్. మళ్ళీ బాగా బ్యూటిఫుల్. సో ఇది వజచ్చల్ వాటర్ ఫాల్స్.
అతిరాపల్లి వాటర్ ఫాల్స్ అంటే ఇంకా నాకు ఎందుకో ఇదే బాగా నచ్చింది. అసలు ఏముంది సీన్ ఇక్కడ సూపర్ ఉంది అసలు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇది వదచ్చల్ వాటర్ ఫాల్స్ ఇంత బాగా ఎంజాయ్ చేస్తాను. బ్రిడ్జ్ చూడండి ముందు. అసలు ఈ ఫారెస్ట్ ఏరియాకి వీళ్ళు ఎట్టా మార్చారంటే కేరళ వాళ్ళు నిజంగా వీళ్ళు ఒప్పుకోవాలి ఈ కేరళ గవర్నమెంట్కి. మనం నెక్స్ట్ లొకేషన్ వెళ్ళాలి 250 కిలోమీటర్స్ దూరం ఇక్కడ నుంచి అయితే. సో అందుకనే వీ హ్యావ్ టు లీవ్ అర్లీ. సో నెల్లూరు నుంచి అన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ముందర చూడడానికి పోయారు. మనం ఇప్పుడు బయలుదేరిపోవాలి. క్యాచ్ అయ్యే బా క్రేజీ అబ్బా. రోడ్డు కూడా సూపర్ ఉంటుంది. వీడు చూస్తున్నాడు కోతినాకుడు. నా వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే మన బైక్ ఉంది కదా R15, దీని బ్రేక్ ప్యాడ్లు అస్సలు లేవు, తీసేసాం నిన్న నైట్ మేము. సో డైరెక్ట్ ఇప్పుడు మనం కింద ఊరికి వెళ్ళేసి అక్కడ మేము రిపేర్ చేయించుకోవాలి. సో ఇప్పుడు షాహిద్ కోసము చాలా మెల్లగా అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఈ ఒకవేళ మన బ్రేక్ ప్యాడ్స్ బాగుండే కదా మనం వల్పర్రే రోడ్ పైకి వెళ్ళింది మన నెక్స్ట్ లొకేషన్కి. ఇప్పుడు మన నెక్స్ట్ లొకేషన్ కూడా రివీల్ చేస్తాను. అవర్ నెక్స్ట్ లొకేషన్ ఈస్ గోయింగ్ టు బి ఊటీ. లెట్స్ గో. హోప్ఫుల్లీ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటా మన స్టే ఇక్కడ. ఇంకో మాట ఏంటంటే అత్తిరపల్లి వాటర్ ఫాల్స్ ఎవరు రమ్మన్నాడు కానీ వాడు ఎగేసి అనాలా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఓవర్ హైప్ చేసి పడేశారు. వచ్చి అంత ఏం లేదు అంతగా. పైనుంచి చూసుకోవాలా అండ్ మన సైడ్ వ్యూ పాయింట్ ఉంటుంది, అది రెండు చూసుకోవాలా. వానాకాలంలో ఈ సీజన్లో వస్తే మనము కిందికి ఎంట్రీ అయితే ఉండదు. కిందికి ఎంట్రీ ఇస్తే టోటల్లీ వర్త్ ఇట్. బట్ ఇప్పుడు కూడా వర్త్ ఇటే. I'll give you update about the brakes. So తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అవర్ జర్నీ వాజ్ వెరీ అమేజింగ్. మన సౌత్ ఇండియా టూర్లో నా సౌత్ ఇండియా టూర్ ఆన్ బైక్లో అతిరాపల్లి వాటర్ ఫాల్స్, చామర వాటర్ ఫాల్స్ అండ్ వదచ్చల్ వాటర్ ఫాల్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. నౌ వీఆర్ హెడింగ్ టు అవర్ నెక్స్ట్ లొకేషన్ విచ్ ఇస్ ఊటీ. 12 seconds later. అతిరాపల్లి అయితే ఎగ్జిట్ అయిపోయినాము మేము అండ్ హైవే దగ్గర వచ్చేసాము. ఇట్లా లెఫ్ట్ పోతే ఎర్నాకుళం వస్తుంది, మళ్ళీ రివర్స్ అలిపి మున్నార్ వెళ్ళిపోతాము. సో ఇట్లా రైట్ వెళ్ళిపోతే మనము త్రిశూర్ నుంచి కోయంబత్తూర్ అయితే వెళ్ళొచ్చు. బ్రేక్ ప్యాడ్ వేస్తున్నాము అక్కడ చూస్తున్నారా, వెరీ సీ దలా కితాబోలే ఓకేలే. బ్రేక్ ప్యాడ్ 180 రూపాయలు పడింది మనకు అంతే. సో అట్లా బడ్జెట్ లోపలే ఉంది. ఫస్ట్గా మన రూట్ మ్యాప్ చెప్పేస్తా. అతిరాపల్లి నుంచి పొట్ట టు కొటకర టు అంబలూరు నుంచి మనము త్రిశూర్ అయితే పోదాం. త్రిశూర్ నుంచి పాలక్కడ్ టు కోయంబత్తూర్ నుంచి పెట్టుపాలెం, మళ్ళీ కూనూర్, మళ్ళీ మనకు ఊటీ వస్తుంది. నైట్ 8 కల్లా పోయి మనం అక్కడ చేరుదాం. చలో లెట్స్ గో. ఓకే చలో గాయస్, హైవే ఎక్కేసాం. ఇంకా ఇచ్చి పడేద్దాం మేము. తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సపోర్ట్ చేస్తూ ఉండండి, ఎప్పుడు ఫుల్గా సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే మనం ఇంకా గ్రో అవుతుంటాం. సో డూ సపోర్ట్ దిస్ ఛానల్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ అ లాట్. Love you. Bye bye. See you on the road. Let's go to Ooty.